ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగత్పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూన్ 1వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు వరకు గల కన్యా రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కన్యా రాశిలో ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి కన్యా రాశిగా చెప్పబడుతోంది. కన్యా రాశి వారికి ప్రారంభములుగా ఇది చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రారంభమవుతున్నాయని చెప్పాలి. చాలా రోజులుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఏదో గురుబలం వచ్చినట్టే వచ్చింది, మళ్ళీ షష్ఠ స్థానంలోకి మారిపోవడం, తటస్థమైపోయింది. పని పూర్తి అవుతుంది అనుకున్నటువంటి సమయంలో ఒక్కసారిగా స్తంభించిపోయింది. అయితే పరమేశ్వరుడి దయ వల్ల తృతీయమందు ఉన్నటువంటి కేతువు ఈ నెలలోనే రాజ్యస్థానంలోకి సంచరించబోయేటువంటి రవి, రాజ్యమందు ఉన్నటువంటి శుక్రుడు, ప్రారంభములుగా ఇది లాభమందు ఉన్నటువంటి కుజుడు, 6వ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా ఆయన కూడా మిమ్మల్ని యోగిస్తున్నారు. ఏమాత్రం సందేహం లేదు. ఎన్నో రోజులుగా పెండింగ్లో పడిపోయినటువంటి ధన సంబంధమైనటువంటి పనులకి ఈ నెలలో ఒక పరిష్కారం లభించబోతోందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏమాత్రం సందేహం లేదు. ఆడవాళ్ళ వల్ల మీకు ఈ నెలలో ఉపయోగం పడుతుంది. స్త్రీలు వల్ల వ్యాపారపరంగా కానీ, లేదా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, లేదా మీ భార్య సలహా వల్ల కానీ మీకు ఈ నెలలో మంచి జరగబోతోందని చెప్పడంలో సందేహమే లేదు. ఖచ్చితంగా స్త్రీ వల్ల ఈ నెలలో మీకు శుభం జరుగుతుందని చెప్పాలి. చాలా రోజులుగా పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలకి ఈ నెల నుంచి కొంత ఆరోగ్యపరమైనటువంటి సుఖం, మానసిక ఆనందము ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఇంత జాగ్రత్త వహించాలి. చెప్పుడు మాటలు నమ్మవద్దు. సాధారణంగా ముఖస్థుతికి మిమ్మల్ని ఎవరైనా పొగిడినా ముఖస్థుతికి మీరు వశమైపోతారు. ఈ రాశి వాళ్ళకి పెద్ద మైనస్ పాయింట్ అది. ముఖస్థుతికి మీరు వశమైపోతారు. మిమ్మల్ని ఎవరైనా పొగిడితే తినేది కూడా వాళ్ళకి మీ కష్టం ఉన్నా సరే ఎదురు వ్యక్తులు సహాయం చేయడం, తనకు మారిన ధర్మం మొదలు చెట్టు పేరు అన్నట్టుగా కష్టాన్ని తెలుసుకుని సహాయం చేయడం వీళ్ళ ఈ రాశి వాళ్ళ యొక్క నైజం, పుట్టుకతో వచ్చినటువంటి ఇది. కానీ అది ఎదుటి వ్యక్తుల మీద మంచితనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అపాత్రదానం చేయడం, దానివల్ల ఇరుక్కోవడం, అనేక రకాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులకి చూస్తే ఓ రకంగా 2015 నుంచి మీరు పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా అలా వచ్చినవే. వాటిలన్నిటికీ కూడా ఈ నెల నుంచి ఫుల్ స్టాప్ పడబోతోంది. చాలా సమస్యల నుంచి మీరు బయటపడిపోతున్నారు గ్యారంటీగా అని చెప్పడంలో సందేహం లేదు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంది. ప్రతినిత్యము కూడా మీరు మీ జాతకాన్ని బట్టి మహాలక్ష్మిని ఆరాధించండి. కనకధారాస్తవ స్తోత్రాన్ని చదువుకోండి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. ఖచ్చితంగా మీకు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క దయతో మీరు అనుకూలంగా ముందుకు వెళ్తారు. శనివార నియమాలు చేయండి. శనివారం రోజున మినువులు దానం చేయండి. నవమ స్థానంలో ఉన్నటువంటి రాహువు నవమే పితృనాశనం అనేటువంటి శాస్త్రవచనం. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది పడడం, లేదా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ని కొద్దిగా డిస్టర్బ్ చేయవలసిన పరిస్థితులు రావడం, ఇలాంటివి జరగవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలోనే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. ఇది మాత్రం చాలా దృష్టిలో పెట్టుకోండి. విద్యార్థులకు చాలా మంచి రోజులు. మీరు కష్టపడితే ఈ నెలలో
ముఖ్యమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ఆన్లైన్లో మీరు ఏదైనా అప్లై చేసి ప్రయత్నాలు చేసేటువంటి వాటికి కానీ చాలా మంచి సమయం. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకి శుభ సమయం ఆసన్నమైంది. వ్యవసాయదారులకు కూడా చాలా మంచి సమయం. ఈ సంవత్సరం పంట ఖచ్చితంగా మీకు లాభిస్తుంది. దానివల్ల విశేషమైనటువంటి ధనాన్ని మీరు లాభాన్ని పొందగలుగుతారని చెప్పడంలో సందేహం లేదు. ఉద్యోగస్తులకు మాత్రం కొంత మీరు ఎంత కష్టపడి పనిచేసినా మిమ్మల్ని ఎదురువాళ్ళు గుర్తిస్తారు, కానీ పనిచేసే నడిచే ఎద్దునే పొడుస్తున్నట్టుగా అదనపు బాధ్యతలు మీ మీద పడిపోవడం, దానివల్ల మీకు పని చేయలేక అలసట వచ్చేయడం, విరక్తి కలగడం, ఏమిటి ఈ జీవితం అనేటి విధంగా మీకు కొంత నిస్సత్వం ఎంత చేసినా ఇంతేనా, గుర్తింపు లేదా అనేటువంటి బాధ కూడా మిమ్మల్ని కొంత బాధిస్తూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఒకంత జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి వ్యవహారాలని పోలే నేను చేసి పెడతానులే. ఎలా ఉంటుందంటే ఏటో మీరు మీ ఇంటికి బయలుదేరతారు. దారిలో ఏమండి ఇది దారిలోనే కదా, మా ఇంటి దగ్గర ఇచ్చేయండి, ఇది కొద్దిగా మా ఇంటికి ఈ సరుకులు మా ఇంట్లో ఇచ్చేయండి అని పక్క వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేసి మీకు పని చెప్తారు. తీరా వెళ్ళేటప్పటికి వాళ్ళు ఉండరు. దానివల్ల ఏదైనా సమస్య రావచ్చు. అది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. అనవసరమైనటువంటి వ్యవహారాలు నెత్తి మీద వేసుకోకండి. ఎంత తప్పించుకుని తిరిగితే ఎంత మంచిది. మీకు ఉన్నటువంటి వ్యవహారంలో మీ పనులన్నీ కూడా ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకుండా వ్యక్తిగతమైనటువంటి మీరు వెళ్ళి పనులు పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం తగ్గించుకోండి. ధన ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొందరలో తొలగిపోతున్నాయి. ఖచ్చితంగా మీకు వాహన యోగం కూడా కలగబోతోంది. అన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి సమయం దగ్గరికి వచ్చింది, ఆసన్నమైంది. కాబట్టి దైవానికి దగ్గరగా ఉంటూ భగవంతుణ్ణి మీ ఇష్టదైవాన్ని కొలుచుకుంటూ కనకధారాస్తవాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేసుకోండి. మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. విదేశాలకు ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ఖచ్చితంగా విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకి యోగం కలగబోతోంది. పిల్లల వల్ల కొంత పంచమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు వల్ల పిల్లల వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. అంటే వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల, వాళ్ళు చేసేటువంటి చిన్న తప్పుల వల్ల మీరు మాట పడేటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి మొక్కై వంగనిది మానే వంగున అనేటువంటి పద్ధతిని దాన్ని బట్టి మీరు ఏదైనా ఉంటే ఆదిలోనే దాన్ని తుంచడం మంచిది. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత మనస్సుని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు మసులుకోవడం మంచిది. ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యం కనబడుతోంది. గైనిక్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. బాగా ఏమాత్రం మీరు అశ్రద్ధ చేయవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఒకంత మీ తెలివితేటలతో మీరే కాంప్రమైజ్ అయ్యి ఎందుకు మనకి సమస్య అనే విధంగా మీరే ఒకంత వెనకడుగు వేసి వాళ్ళని మీ వశపరుచుకునేటువంటి అవకాశాలు కూడా చాలా కనపడుతున్నాయి. వాక్కు అనుకూలిస్తుంది. మీ తెలివితేటలు మీకు అనుకూలిస్తాయి. అంటే మీరు తీసుకునేటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు ఒకంత మిమ్మల్ని టెన్షన్ పెడతాయి, కానీ మీకు మంచి పేరుని తీసుకొస్తాయి. గత కొద్ది రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా మీకు చెడు ఎవరు చేస్తున్నారో మీకు అర్థమైపోతుంది. వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలను వాళ్ళనే తిప్పికొట్టే విధంగా మీరు చేస్తారు. ఎవరు తీసుకుని కూతురు వాళ్లే పడ్డట్టుగా వాళ్ళ తప్పుని వాళ్ళ మీదే పెట్టి దానివల్ల మీకు ఏం జరిగింది, ఏం జరగబోతోంది దాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు.
కాబట్టి మంచి సమయం ఆసన్నమైంది. పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకుంటూ ప్రతినిత్యము కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి. ఆవు నెయ్యితో దీపారాధన పెట్టండి. శుక్రవారం రోజున అమ్మవారికి పరమాన్నం వంటి నైవేద్యం పెట్టండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఈ నెలలో అనుకూలమైనటువంటి అడుగులు పడతాయి. రుణ బాధలు చాలా వరకు కూడా తీరేటువంటి అవకాశం కనబడుతోంది. విజయవంతంగా మీరు ముందుకు పెడతారని కోరుకుంటూ జై గురు జయవదత్త. శుభం.